మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల మూడు బొమ్మల సెంటర్లో అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారు నాతో మాట్లాడారు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నీ పితరులకు ఇస్తానన్న దేశంలో నిన్ను నిలబెడతానని చెప్పి నాతో మాట్లాడారు. అయ్యగారు ఏంటి ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నారు, నా పితరులది ఏముంది నాకు స్వాస్థ్యము అని చెప్పి నేను అనుకుంటుండగా, మాకు 5 సంవత్సరాల నుంచి మా స్థలం కబ్జా చేస్తే అది మేము అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళతో మేము పోరాడలేము అని చెప్పి మేము ఆ స్థలం కోసం వదిలేసాము. తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత నాతో వారే మా దగ్గరకు వచ్చి, మీ స్థలం కాగితాలు మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము, మేము కాగితాలు మీతో రాపించుకొని మీ కొడుకుతో మీతో సంతకాలు పెట్టించుకుంటామని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్కి మమ్మల్ని పిలిచారు. వాళ్ళు చేయించుకోవటం కోసం మా స్థలాన్ని, మా కాగితాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి మేము రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించుకున్నారు. మాతోని చేయించుకొని మాకు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము 3,10,000 కొనుక్కున్నాము, వాళ్ళు మాకు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను డిసెంబర్ నెలలో 2023లో సాక్ష్యం చెప్పిన తర్వాత మరలా ఇస్తానని మళ్ళీ వెనక్కిపోయారు. ముందు 11 లక్షలకని వచ్చారు. నేను సాక్ష్యం చెప్పిన తర్వాత ఏందయ్యా మరలా ఇలా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, నేనేం చేయాలి దేవుడా, నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నన్ను అందరూ ఎగతాళిగా హీనంగా చూస్తారేమో, దేవుడుగా నాకు ఈ మేలు చేశాడని సాక్ష్యం చెప్పావు కదా నువ్వు అని నన్ను ఎగతాళి చేస్తారేమో నేను ఎంతగానో బాధపడుచు మళ్ళీ కన్నీటితో ప్రార్థన చేయగా, మళ్ళీ మరుసటి నెలకి 11 లక్షలు అన్నది 12 లక్షలకి బేరం వచ్చి వారే మాతో కాగితాలు రాయించుకొని మాకు డబ్బులు ఇచ్చి వెళ్ళారు. తర్వాత మరలా అయ్యగారు వాగ్దానం ద్వారాగా మాట్లాడారు, మీరు నూతన గృహం కొనుక్కుంటారు, స్థలం కొనుక్కొని దానిలో గృహం కట్టించుకుంటారు అని చెప్పి వాగ్దానం ద్వారాగా మాట్లాడినప్పుడు అట్టి రీతిగా మేము అయ్యగారు చెప్పినట్టుగానే 2 రోజులు ముందుగా అడ్వాన్స్ ఇచ్చాము స్థలానికి. అలాగనే ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి అయ్యగారు చెప్పిన రీతిలో మేము ఆ స్థలాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు 2024లో ఇప్పుడు ఈ నెలకి మా ఈ గృహం పూర్తయిపోయింది. మేము 45 లక్షలు పెట్టి ఆ గృహాన్ని కట్టించుకున్నాము. కానీ మా దగ్గర రూపాయి డబ్బులు లేవు. ఈ వచ్చిన 12 లక్షల్లో కూడా నేను ఫస్ట్లో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసే మా గృహం గురించే మేము చేసినప్పుడు అనుకోని రీతిగా మా గృహం మాకు అమ్ముడు పోయిందని మరలా 20,000 రూపాయలు 2 టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్ చేసిన తర్వాత ప్రతిసారి కట్టేటప్పుడు బిల్లర్లు ఏదో ఒక పేచీ పెడుతున్నారు. మరలా ఆ పేచీ కూడా తొలగాలని మొన్న నెలలో 10,000 రూపాయలు ఫిబ్రవరి నెలలో మళ్ళీ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తర్వాత జనవరి నెలలో వాగ్దానం ఇచ్చారు అయ్యగారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం ద్వారాగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను చెరలో నుండి రప్పించును, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరయు యథాప్రకారం నివాసుల దగునని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేను పట్టుకొని ఇంటికి వెళుతుండగానే నీకు మంచి మేలు జరిగిద్దమ్మా అని చెప్పి ఇక్కడ అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఆ వాక్యము నాతోనే మాట్లాడారని నేను రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళేలోగు నా కుమారుడికి ఉద్యోగ కాగితం ఆర్డర్ ఇచ్చారు. అంటే ఉద్యోగం చేస్తున్నాడు కానీ పైన ప్రమోషన్కి ఆర్డర్ వచ్చింది. దేవాది దేవుడికి నాకు నిండు వందనాలు. మరొక వాగ్దానం, ఇదే అయ్యగారు తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా చిన్నప్పటి నుంచి
నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.